ఇది వచ్చేసరికి మా యొక్క తోట ముడత లెక్క అనిపిస్తూ ఉన్నది. సో దాని కొరకు ఇవాళ 4th ఎపిసోడ్ ఏం స్ప్రే చేద్దాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అది కనిపిస్తుంది గుట్ట సరిహద్దు మాది. హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు మనము 4th ఎపిసోడ్లో ఏం మందులు కొట్టుకోవాలా, ఎలాంటి మందులు కొట్టుకోవాలా, అందరూ కూడా నల్లి వలన, తర్వాత పురుగుల వలన, రసం పీల్చే పురుగులు దోమల వలన వైరస్, గుబ్బ ముడత, కింది ముడత అంటూ ఉంటున్నారు కదా. సో దాని కొరకు ఏం స్ప్రే చేసుకోవాలి. నేను వన్స్ ఒక మందు చెప్తున్నానంటే డెఫినెట్లీ తక్కువ ధరలో చెప్తాను. 100% రిజల్ట్ ఉందని చెప్తా. 100% రిజల్ట్ ఉన్నది తక్కువ కాస్ట్లో. సో గుర్తుపెట్టుకోండి, మనము అకిరాను డిసైడ్ వాడిన తర్వాత చాలామంది రైతులు ఎక్సలెంట్ రిజల్ట్ అన్నా, మీరు చెప్పే కాంబినేషన్ ఎవరు చెప్పరు అని చెప్పి చాలామంది రైతులు అడిగారు. సో అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం 1,50,000 సబ్స్క్రైబర్లు ఉన్నాము. ఇవాళ 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉన్నాము. అది గుట్ట కనిపిస్తుంది కదా, ఇది మా యొక్క తోట. ఎప్పుడైనా నేను సరిహద్దు చూపెడతా. ఇది నేను నాటి 25 రోజులు అవుతూ ఉన్నది. ఈరోజు 4th ఎపిసోడ్. 5 రోజులకి కొట్టుకోవాలి. ఎలాంటి మందులు కొట్టుకోవాలా, చాలా తక్కువ ధరలో, మ్యాక్సిమం 1,500 1,600 కంటే ప్రైస్ ఎక్కువ పెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఇంత హెవీగా పెట్టుబడి పెట్టుకుంటే తర్వాత నీకు మిర్చి రేట్ ఉంటుందా ఉండదా అనేది కూడా తెలీదు. చాలా చోట్ల వైరస్ వలన, ఈ ట్రిప్స్ అటాక్ వలన, తామర పురుగుల మిరపతోట అయితే దున్నేయడం జరుగుతుంది. ఎపిసోడ్ అకిరాన్ డిసైడ్ ఎవరైతే వాడుకున్న రైతులు ఉన్నారో వాళ్ళు గార్డా కెమికల్స్ వారి జానీ 18.87% పిప్రోనిల్ ఉంటుంది ఇందులో లిక్విడ్. 18.87 ఇది కొట్టడం వలన ఎలాంటి ఆకులైనా ఎంత మొండి ముడుతున్నా సాఫ్ట్గా వస్తుంది. సో దాంతోపాటు ఎర్ర నల్లి, నల్ల నల్లి, ఎల్లో కలర్ నల్లి కోసం ఇండోఫిల్ వారి సీజ్మైట్లో ఉండే టెక్నికల్ వచ్చేసరికి మనకు ప్రాపగేట్ 42% అండ్ హెక్సాథిజాక్స్ 2%. ఇవి రెండు కలిపి కొట్టడం వలన మిరపలో ఉన్న సమస్య, పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, అలాగే ఆకులు నీట్గా వస్తాయి. నేను 100% గ్యారంటీ ఇచ్చి చెప్తా ఉన్నా. రెండు కూడా టెక్నికలే, నేను చెప్పే బయోమందులు కావు. సీజ్మైడ్ ఇండోఫిల్ వాళ్ళది అండ్ జానీ గర్డా కెమికల్స్ వాళ్ళది. ఇవి రెండు కూడా కొట్టి రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అలాగే పిప్రోనిల్ 80%, క్వార్టర్స్ పిప్రోనిల్ 80% చాలా తక్కువ కాస్ట్లో. ఏదైనా ఎక్స్పైర్ అయ్యి అంటే ఇంకా 4-5 రోజుల్లో దీన్ని ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు 400-300కే దొరుకుతూ ఉంటుంది. క్వార్టైజ్ మనకు ఇది కూడా గార్డా కెమికల్స్ వల్లదే. 80% పిప్రోనిల్. నేను ఎప్పుడు రిఫర్ చేయలే, ఇదే చేస్తూ ఉన్నాను. తర్వాతకి ఎక్కువగా దోమల వలన అటాక్ అవుతూ ఉన్నది. దోమలకు డైఫిన్థ్రాను, పైరోఫ్రాక్సిన్ 10 రకాల కంపెనీలు చెప్తా, బ్రాండ్ కంపెనీలు. డైఫిన్థ్రాను, పైరోఫ్రాక్సిన్ ఇవే చెప్తా. దోమలకి చాలా తక్కువ కాస్ట్లో వాడుకోండి. రిజల్ట్ అయితే కంపల్సరీగా వస్తూ ఉన్నవి. ఇలాగే కనుక మిరప పంటల పరిస్థితి ఉంటే మిర్చి ధరలు మ్యాక్సిమం మనకు భారీ ఎత్తున ఉండవచ్చు. నేను చెప్పే వీడియోలు ఫాలో కాండి. అలాగే మొదటిసారిగా 10-20 ఎవరు వేసుకున్నారో అందులో బేర్ ఆల్టా గుళికలు వేసుకోమన్నా, తర్వాత రూట్ డెవలప్మెంట్ లేకుంటే మన అగ్రిషన్ వారి రూటాన్ 999 వేసుకోమన్నా చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉన్నవి. నేను ప్రమోట్ చేయాలనుకుంటే మా ఇంట్లో అంత నిండా ఉన్నవి అన్ని మందులు కూడా. సో నాకు అవసరం లేదు, జెన్యున్గా చెప్తా. ప్రతి రైతు ఫీడ్బ్యాక్ తీసుకుంటా. నిన్న అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసిన రైతు ఫీడ్బ్యాక్ పెట్టా, అన్న నాది ఇంకా బాగుంది, రండి మాది చూడండి అని చెప్పి రమ్మంటా ఉన్నారు. సో మా నాన్నగారు మందు కొడతా ఉన్నారు, జానీ అండ్ సీజ్మైట్. ఇవాళ
కనిపిస్తున్నారు వెనకాల. సో ట్యాంక్ ఎత్తుకొని చేస్తున్నారు కదా సీజ్మైట్ అండ్ జానీ. ఏదైతే ఉందో నేను లైవ్గా చూపెడతా. నాకు ముడతటాగా అనిపించింది. సో అకిరాన్ డిసైడ్ కొట్టా కంట్రోల్. ఇంకా నాకు నీట్గా రావాలా. సో దాని కొరకు జానీ అండ్ సీజ్మైట్. జానీ కానీ లేదా జుగ్నో కానీ రెండు ఒకటే, గుర్తుపెట్టుకోగలరు. 14-30 వేసుకోండి సెకండ్ దఫాగా. ఇది ప్రతి పాటలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పాట అయితే ఆపండి. కలుపు సమస్య ఉంటే కలుపు సమస్య తీపించుకోండి. కానీ నేను వచ్చే దారిలో చూసుకుంటా వస్తే పేపర్ మీద వేసిన తోటలు ఎక్సలెంట్గా ఉన్నవి. ఎందుకో తెలుసా? వర్షం పడ్డా అందులో దూరవు పేపర్లోకి, భూమిలో బోధదోలేరు కాబట్టి. అలాగే ఈ టిప్స్, మైట్స్, తెల్లదోమలు, పచ్చదోమలు, నల్లు జాతులు ఏదైతే ఉందో ఆ జాతులు కూడా అందులో దూరవు. గడ్డి ఉండదు కాబట్టి, నీట్గా ఉంటుంది కాబట్టి. మందు కొట్టే సమయము ఉదయము 8 గంటల లోపల, 9 గంటల లోపల కంప్లీట్ అవ్వాలా. లేదా సాయంత్రం 5 తర్వాత, 4 తర్వాత కొట్టడం స్టార్ట్ చేయాలి. ఈ పద్ధతి కూడా పాటించండి. నిన్న నాకు ఒక రైతు ఫోన్ చేసి, ప్రశాంత్ అన్న మీరు చాలా తక్కువ ధరలో మందులు చెప్తా ఉన్నారు, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇటు స్కూల్ టీచరు, స్కూల్లో చదువుకుంటా కూడా మళ్ళా సండే ఒక రోజు హాలిడే ఉంటుంది. ఎందుకు అంత చేసుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, సంపాదన కోసమే కదా. ఒక ఎంప్లాయీగా ఉండి వస్తుంది 60,000, 60,000 వస్తూ ఉన్నది. అయినా మళ్ళా కూలోళ్ళు పెట్టుకుంటా సండే ఖాళీగా ఉంటుకుంటా చేస్తూ ఉన్నారు. మీరు చాలా తక్కువ ధరలో మందులు చెప్తారు, ఎక్సలెంట్ రిజల్ట్ ఉందంటున్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం మీకోసమే. ఇవాళ మన ఛానల్ రన్ అవుతూ ఉందంటే ఒక బ్రాండ్ మందులై ఉండాలా. ఈ మిర్చి సీడ్ గురించి R&Dలు చూపెట్టినోడిని నేనే. ఏ రైతుకు కానీ ఏ డీలర్ కానీ ఈ R&D గురించి తెలియదు. అలాగే మీకోసం నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా చేయాలి. మిర్చి ధరలు మార్కెట్లో ఎలా చెప్తే బాగుంటుంది అన్న దాని గురించి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మిర్చి ధరల గురించి చెప్పాను. పంటలలో ఏదైనా సమస్య ఉంటే కాంటాక్ట్ అవ్వండి, లేదా ఫీల్డ్ బాగాలేపితే నన్ను విజిట్ చేయండి. ఎంత దూరం అన్నా ఎక్కడికైనా నేను వస్తా. ఓకేనా? ఒక మిర్చి ధరలు ఇలా పోతుంది, ఇలా వస్తుందంటే అలాగే ఈ జరిగే మోసాలు, ఘోరాలు. ఒక కంపెనీ అతను బాగుపడతా ఉన్నాడు, మందుల కొట్లో మందు అమ్మేటోడు బిల్డింగ్లు కడతా ఉన్నాడు. వ్యవసాయం చేసే రైతు ఒక కుంట భూమి కూడా కొనుక్కోలేకపోతూ ఉన్నాడు. అక్కడ పడే ప్రైజు కొన్ని చోట్ల పోలీస్ వచ్చేసరికి రొన్ఫెన్ కానీ పోలీస్ కానీ ఎకరం డోసు 900, 1000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసరికి 800, 700, 850 రూపాయలు. సో 200 రూపాయలు అదనంగా తీసుకుంటూ ఉన్నారు. అది కాకపోతే వేరే చోట్ల మీరు ఎప్పుడు ఒకే షాప్లో వెళ్ళి తీసుకుంటారు కదా, అడగండి, మాకు తక్కువకి ఇవ్వండి, డిస్కౌంట్ ఇవ్వండి, మేము కూడా రెక్కల మీద బ్రతుకుతూ ఉన్నాం కదా అని చెప్పి అడగండి. ఓకే? సో గ్రాన్యువల్స్ వేసుకోమన్నా, రూటాన్ 999 వేసుకోమన్నా, బే రీజన్ డాటా గుళికలు వేసుకోమన్నా, ఇంకా ఇంతకంటే ఎక్కువ అయితే ఎవరు మీకు చెప్పలేరు. ఎక్స్పైర్ అయినవి, ఎక్స్పైర్కి ఒక 4-5 రోజులు ముందున్న మందులు తక్కువ కాస్ట్లో వస్తుంది, వాడుకోండి. నేను చెప్పే 1500, 1600 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఎకరాకు. ఇప్పుడే 2-3 వేలు పెట్టుకొని ఎవరైతే 40-50 రోజుల మధ్యలో పంటలు ఉన్నాయో ఒకసారి గ్రాషియస్ స్ప్రే చేయండి. ముడత పోతుంది, నల్లి జాతులు పోతుంది. 50 రోజుల పంట ఎవరైతే నిండా ఉన్నారో సీజ్మైట్, అలెక్టో కానీ, గ్రాషియా, షిన్వా కానీ ఇలాంటి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే చేసుకోవాలి ఈ టైంలో. మొదట 40 రోజులు ఇది కాకుండా ఇంకో వచ్చే 6 రోజులలో, అంటే మనకు ఇంకొక నెల రోజుల మందులు ఏం వాడుకోవాలి చెప్పా. ఫైరిఫ్రాక్సిన్, డైఫిన్థ్రాను, లానో ఇట్లాంటివి నేను చెప్తా. కొన్ని కంపెనీలు చెప్తా, బ్రాండ్ కంపెనీలు 10 కంపెనీలు, ఇవే వాడుకోండి చాలు. అట్లీస్ట్ తక్కువ కాస్ట్లో. ఇంత పెట్టుబడి పెట్టుకుంటారు కాబట్టి మోసపోవద్దు, నష్టపోవద్దు. వ్యవసాయం చేసి సంపాదించుకోవాలి కానీ వ్యవసాయ భూమిని అమ్ముకోవద్దు. ఓకే? సో ఇంకేమన్నా కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్ కూడా పెడతా. బాయ్, ధన్యవాదాలు. అలాగే కాంప్లెక్స్ ఫోర్త్ ఎపిసోడ్లో 3rd కాంప్లెక్స్ వచ్చేసరికి 20-20లో హైట్ రాకపోతే బలం లేని భూములు అయితే అమోనియం కలుపుకోండి. 20-20 వేసుకోండి. మొదటి 10-26,
తర్వాత 14-35, ఇప్పుడు 20-20. 20-20 వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 3-19 కానీ 3-17 కానీ వేసుకోండి. ఏర్పేర్పు ఉండి బలం సమస్య ఉంటే F20 ఫార్ములా 20 వేసుకోండి. గురమురు వాళ్ళది 20 రకాల పోషకాలు ఉంటుంది. సో బాయ్, ధన్యవాదాలండి.